ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఇది బహిరంగ విచారణ కనుకనే 9 మంది నాయకులను అనుమతించారు. ఇంకా చాలా మంది కూడా పోవచ్చు కానీ కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక, ఒక రకంగా కోర్టు లాంటిదే కనుక అంతమందిని అకామిడేట్ చేయలేం కనుక 9 మందిని మన 9 మంది అనుమతించారు. వాళ్ళు వెళ్ళారు కూడా ఇప్పుడు. నా ఉద్దేశం ఏంటంటే ఇది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ కమిటీకి ఇచ్చిన విధి విధానాలు ఏమిటి ఇప్పటికి కూడా కమిషన్ తెలుస్తలేదు అంటున్నాను. వాళ్ళకి ఆ మేడిగడ్డ కుంగుబాటు గురించే ఇచ్చారా? మేడిగడ్డతో పాటు మనకు అన్నారం తర్వాత సుందిళ్ళ కూడా డ్యామేజెస్ అయింది, బ్యారేజ్ డ్యామేజ్ అయింది అనే దాని మీద మూడింటి మీద ఇచ్చారా, లేకపోతే మొత్తం విధి విధానాల మీద ఇచ్చారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ కమిషన్ విచారణ తీరు మొత్తం చూస్తుంటే అసలు ప్రభుత్వం చేసిన ప్రతి నిర్ణయం వెనుక కారణం ఏమిటని అధికారులను అడిగింది. ఇప్పుడు 114 మంది ఇప్పటికి విచారించింది, 115 వ్యక్తి ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు వెళ్ళడం. అట్లా చూస్తే మొత్తం విధి విధానాల మీద విచారిస్తారు, ప్రభుత్వ విధాన నిర్ణయం మీద విచారిస్తున్నారు మనకు అర్థం అవుతుంది. కనుక విధి విధానాలు విచారిస్తే పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే అన్ని రికార్డులు ఉండిపోతాయి. ఇంతకు ముందుగా రాజకీయ నాయకుల విషయానికి వస్తే మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు కోదండరామ్ గారు కానీ వి ప్రకాష్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పక్షం అంటే ఇటువైపు అటువైపు వాదించారు. కనుక ఇప్పుడు ఈ ముగ్గురు కూడా బాధ్యతాయుతమైన మంత్రులుగా చేసినారు, ముఖ్యమంత్రిగా చేసిన వారు కనుక అటో ఇటో ఏ పక్షం వాదించడానికి వీల్లేదు కనుక ప్రభుత్వంలో ఆనాడు ఏం జరిగిందో చెప్పాలంటే ఏంటి, డాక్యుమెంట్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటుంది. ఉదాహరణకు ఈటల రాజేంద్ర గారు ఏమన్నారు, అంతా క్యాబినెట్ ఆమోదంతో జరిగింది, ప్రతి విషయం కూడా క్యాబినెట్ తో జరిగింది, ఎక్కడ కూడా డీవియేషన్స్ ప్రభుత్వం చేయాలని చేసిందని. వేరే పార్టీలు చేరిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఇతర మన సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగతంగా విభేదాలు ఉన్న సందర్భంలో కూడా ప్రభుత్వం అంటే సమిష్టి బాధ్యత, క్యాబినెట్ మినిస్టర్ సమిష్టి బాధ్యత అని చెప్పుకొచ్చిండు. దాని మీద అదే విషయాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఆర్ చేసి అంటే యాక్చువల్ ఆ పథకం మంచిదా కాదా అని చెప్పలేదు ఈటల రాజేంద్ర గారు. కేవలం ఈ నిర్ణయం అంతా అంటే మేడిగడ్డకు మార్చడం, మాది బాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తమిళహేట్ నుంచి మేడిగడ్డ మార్చడం నుంచి మొదలుకొని ప్రతి నిర్ణయం వెనుక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, క్యాబినెట్ ఉంది, దాంతో పాటు విధానపరమైన నిర్ణయం అసెంబ్లీలో చేశామని అని చెప్పుకొచ్చారు. అంతేవారు 19 ప్రశ్నలు అడిగారు, 19 ప్రశ్నలకు అని జవాబు చెప్పారు. రెండోది ఏంటంటే హరీష్ రావు గారేమో పూర్తిగా ఈ పథకం ఏమిటి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం, మొత్తం 7 ప్యాకేజీలలో 6 ప్యాకేజీలు సేమ్ ఉన్నాయి, ఒకే ప్యాకేజీ మార్చినాం, అది తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి వచ్చే బదులు అక్కడ కూడా ఒక ఎత్తిపోతల అవసరం ఉంటుండే, కానీ ఇంకొక ఎత్తిపోతల ఎక్కువైంది కేవలం, అందుకే మేడిగడ్డ నుంచి మార్చడం వల్ల పెద్ద సమస్య రాలేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది దానిలో ఇంకొక ఎత్తిపోతల పథకం ఎక్కువైంది అని చెప్పి తను చెప్తున్నాడు. ఏది మన హరీష్ రావు గారు చెప్పారు. అంటే కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నారం సుందీళ్ళ కాదు, ఇవి దాటి మిడ్మానేరు నుంచి మొదలుకొని శ్రీరామ్ సాగర్ నుంచి మొదలుకొని ఎల్లంపల్లి మిడ్మానేరు శ్రీరామ్ సాగర్ వరుసగా చూసుకొని అక్కడ రంగనాయక సాగర్ ఇట్లా చూసుకుంటే వరుసగా మన కొండపచ్చమ ప్రాజెక్ట్ వరకు కాలువలేని దాన్ని ఎన్ని సబ్ స్టేషన్ కట్టినాం, ఎన్ని వేల కిలోమీటర్ల పైప్ లైన్ వేసాం, ఇట్లా 100 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అంటే పాజిటివ్ గా దాని సంగతి చెప్పారు. ఇప్పుడు ఇద్దరికి మించి అయితే కొత్తగా వీళ్ళని అడిగేది ఏం లేదనుకుంటున్నాను. విధాన నిర్ణయం ముఖ్యమంత్రి ఒక్కడే తీసుకోడు. చాలా మంది అధికారులు ఏం చేశారంటే బిగ్ బాస్ ఎవరు అంటే కేసీఆర్ గారు చెప్తే చేసినాం సార్ అనడం కూడా తప్పే. ఎందుకంటే కేసీఆర్ ఆదేశాలు రాతపూర్వకంగా ఇయ్యాడు కదా, ప్రాజెక్టును విధానపరంగా నిర్ణయం చేస్తారు కట్టమని. అవసరమైన మిగతా నిర్ణయాలన్నీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుంది. దానికి అవసరమైన అనుమతులన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి గాని ఇతరులు కానీ ఢిల్లీ పోయి సాధించుకొని వచ్చిన సిడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయి దానికి, అట్లాగే పర్యావరణ అనుమతులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో లోపం జరిగింది. విధానపరమైన నిర్ణయాల లోపాల గురించి ప్రశ్నిస్తే ఓ రకంగా ఉంటది. ఎగ్జిక్యూషన్ అంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ఏమైనా ఉన్నాయంటే చాలా సార్లు లోపల పడి 6 సార్లు బయటపడి మన మిడ్మానేర్ అయితే కొట్టుకునే పోయింది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టింది. అట్లానే మనకు శ్రీరామ్ సాగర్ లో కూడా కొన్ని పొరపచాలు వచ్చినాయి. అంతేందుకు ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా ఒక చిన్న కాలువలు కొట్టుకుపోయిన సందర్భాలు చూసినాం మనం. అంటే ఏ చిన్న పొరపాటు జరగకుండా ఏది జరగదు. మామూలుగా భవనం కడితేనే పడిపోతుంటాయి అప్పుడప్పుడు, లేకపోతే పగుళ్ళు వస్తుంటాయి. చూసాం కదా భద్రాచలంలో మొత్తం కుప్పగొలిందో భవనం, 5 అంతస్తుల భవనం. దానికి కారణం ఏంటని తెలిసారు, 3 అంతస్తులకి 2+1 G+2 తీసుకొని 5 అంతస్తులు కడితే ఉన్నది కదా కూలుతుంది. అందుకని ఇక్కడికి వచ్చాక కదా కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మీదే, బ్యారేజ్ల కుంగుబాటు మీద విచారణ జరిపితే అది వేరు ఉంటుండే. కానీ విధానపరమైన నిర్ణయాల మీద విచారణ జరిపితే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత ఇంకెవరు వచ్చి బస్వాపూర్ మన రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు. ఆయన ఎట్లా చేశారు, గత ప్రభుత్వం చేసిందా మీరు చేసిందని ప్రశ్నిస్తే ఇట్లా ప్రశ్నలకు అంత ఉండదు కదా నేను అంటున్నాను. సరే ఏదైనా సరే కాళేశ్వరం కమిషన్ కథ కంచి చేరుతుందా లేక ఇంకా కొనసాగింపు అవుతుందా అనేది తేలాల్సింది శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడితో ముగించింది, సాక్ష్యాలు సేకరించిన అయిపోయింది అని ప్రకటిస్తుందా కమిషన్? లేదు, ఇప్పటికే ఛాలెంజ్ ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇద్దరు, ఒక క్యాబినెట్ మినిస్టర్ హరీష్ రావు గారు, ఆ తర్వాత మన
ఈటల రాజేంద్ర గారు ఇద్దరు చెప్పిన తర్వాత అందులో అసలు కేబినెట్ ఆమోదమే లేదు. అసలు అంత చెప్పింది బూటకం, ఈటల రాజేంద్ర గారు చెప్పింది బూటకం, హరీష్ రావు కూడా అబద్ధాలు చెప్తున్నాడు, నేను నిజమే చెప్తానని చెప్పి ముందుకొచ్చి ఒక జీవో ఉంది, కమిషన్ వేసింది, కమిటీ వేసింది అందుకోని కోసం కాదు, త్రిసభ్య కమిటీ మంత్రివర్గానికి. అట్లానే అసలు మంత్రివర్గ చర్చ జరగలేదు, ఈ విషయాలన్నీ రాలేదు, మేడిగడ్డ మార్చడం కూడా మాకు తెలియదు. అంటే మంత్రిగా అంటే ఓవరాల్ గా సార్ దీని చుట్టూ జరుగుతున్నది ఏంటంటే అత్యంత తక్కువ కాలంలో దీన్ని కట్టారు, సాయిల్ టెస్ట్ చేయకుండా కట్టారు, డిపిఆర్ లేకుండానే దీన్ని కట్టేసి ప్రాజెక్టు అనుమతులు ఇచ్చేసి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత డిపిఆర్ కోసం వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు డిపిఆర్ ఓకే చేయాలంటూ. సో ఇట్లాంటి నేపథ్యంలో అండ్ మోర్ ఓవర్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసినా కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని యూజ్ చేసినా కానీ, బట్ దీంట్లో ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉంది, ఎక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది, దీంట్లో లాభం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది, ఇది ఒక అప్పుల భారంగా ఉంది అన్నదే ప్రధానంగా దీని చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక వాదన. సో ఆ వాదన బేస్గానే ఈ చర్చ నడుస్తుందా, ఈ విచారణ పోతుందా? విచారించాల్సిన బాధ్యత కమిషన్ లేదు. కమిషన్ కేవలం అక్కడ నిర్మాణ లోపమే ఉన్నది, లేకపోతే విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఎట్లా ప్రశ్నిస్తారు? ఆ రకంగా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు విరుద్ధం కదా. ఇప్పుడు చట్టాలు చేసే అధికారం చట్టసభలకే ఉన్నది, మాకు లేదు. ఆ చట్టాలలో ఏమైనా పొరపాటు ఉంటే, రాజ్యాంగానికి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే మేము సమీక్షిస్తాం. రాజ్యాంగ సమీక్షకి అవకాశం ఉంది కానీ లేదని. విధానపరమైన నిర్ణయాలు కమిషన్ ఎట్లా నిర్ణయిస్తుంది? ఇది కేవలం జ్యుడిషియరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంతే. దీనిలో ఒక్కటే అవినీతి ఉంటే ఎట్లా అవినీతి జరిగింది, నిర్మాణ లోపం ఏమైనా ఉంటే దాన్ని పసిగట్టాల్సిందే తప్ప ప్రభుత్వం చేసిన నిర్ణయాలలో మంచి ఉందా చెడ్డ ఉందా అంటే ఇప్పుడు ప్రతిదీ పునఃసమీక్షించాల్సి. నాగార్జున సాగర్ కట్టింది కరెక్టా కాదా, మరి స్థలం మార్చి నందికొండ కాడ కట్టాల్సి ఉంటే మరి మార్చిండ్రు, మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొస్తామా? అందుకని మిడి బాగా కొట్టుకపోయింది, దాన్ని ముందుకు తీసుకొద్దామా? మన శ్రీరామ్ సాగర్ కూడా కింది కట్టాల్సి ఉండే, కొంచెం ముందుకు తీసుకొద్దామా? ఇట్లా అన్ని ఏమైంది అంటే విధానపరమైన నిర్ణయాల మీద కమిషన్ అధికారాలు లేదు, హక్కు లేదంటున్నారు. అందుకనే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. వీళ్ళకి పరిధి దాటుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం అయ్యి అన్ని చేసిన తర్వాత లేదంటున్నారు కదా. మీరు డిపిఆర్ లేకుండా వాళ్ళకి అనుమతి ఇస్తే, కట్టడానికి అనుమతి ఇస్తే కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ ఏం చేస్తున్నట్లు లెక్క కదా. ఇప్పుడు సిడబ్ల్యూసీ అయితే ఒకటి ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థ. మన ఎన్డీఎస్ఏ ఒకటి ఉంది కదా, ఎన్డీఎస్ఏ మొన్న శ్రీకాంత్ గారు మొన్నటికి మొన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమంటుంది? ఆ 2 పిల్లర్లను బాగు చేస్తే, ఆ బ్లాక్ 7th బ్లాక్ ఏదైతే 7 పిల్లర్లు ఉన్నాయో ఆ బ్లాక్ ను బాగు చేస్తే నింపొచ్చు అంటుంది. మీరు అనేది కొత్త టెక్నాలజీ కరెక్టే. ప్రపంచంలో ఇప్పటి వరకు మనకు బ్యారేజ్ కమ్ డ్యామ్ ఈ మాట అంటున్నాను, బ్యారేజ్ కమ్ డ్యామ్. ఇప్పుడు ఎల్లంపల్లి డ్యామే పెద్దది, 20 టీఎంసీలే, 19.5 టీఎంసీలు మాత్రమే. అటువంటిది 16.5 టీఎంసీలు నీళ్లు ఆగబట్టడానికి ఒక చెక్ డ్యామ్ లాగా కట్టి దాన్ని ఆగబెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి ఇప్పటిదాకా సిడబ్ల్యూసీ ఏం చేసింది? లేకపోతే నిర్మాణ అనుమతులు ఇచ్చిన మిగతా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేసినాయి? పర్యావరణం వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పాలి కదా. డిపిఆర్ లేకుండా నిర్మాణం అయిందనే వట్టి మాట. కేవలం దీన్ని కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రేసి చంపడానికి రాజకీయంగా దీన్ని చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఈ రాజకీయ ఉచ్చులో పిసి ఘోష్ గారికి కనుక ఇరుక్కుంటే రేపు పొద్దున ఆ కమిషన్ మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు మొన్న ఇది నరసింహారెడ్డి గారిని ఎట్లా మొట్టికాయలు వేసింది, ఈయనను కూడా వేస్తాం. ఈయన పరిధి నా ఉద్దేశం పని ఈయన పరిధి ఏంటంటే, ఈ పిసి ఘోష్ కమిషన్ పరిధి ఏంటంటే ఏకసభ్య కమిషన్ కదా, ఒకటే పరిధి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ ప్రాజెక్టులు అంటే మన కుంగడానికి కానీ లేకపోతే పనికి రాకుండా పోవడం కానీ, నీళ్ళు కింది నుంచి సీపేజీ బయటకు రావడం కానీ దీని మీద మాత్రమే విచారణ అంటున్నాడు. విధాన నిర్ణయాల మీద ప్రకటించుకుంటూ పోవాలంటే ప్రతి విధాన నిర్ణయం మీద ఇట్లాంటి కమిషన్లు వేస్తే కొత్త ప్రభుత్వం రాగానే వాడి మీద సమస్య జరుగుతుంది. అవినీతి మీద విచారణ జరపట్లేదు. అవినీతి మీద విచారణ జరపాలని ఏం చేయాలి? ఒక ఆయన ఇల్లు కడదామని ఒక ఇంజనీర్ కు కాంట్రాక్టర్ ఇచ్చిండు. తప్పు చేస్తే ఇంజనీర్ పోతాడా, జైలుకు యజమాని పోతాడా? రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట శ్రీకాంత్ గారు, ఇది బ్యారేజ్ గాని కాళేశ్వరం ఓనర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని రాసి ఉంటది మనకు. దానిలో ఎవరు? తెలంగాణ గవర్నమెంట్ అంటుంటది. కానీ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేంద్ర, తుమ్మల నాగేశ్వరరావు పేరు ఉండదు. కనుక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ది ప్రాజెక్ట్ ఓనర్. మరి ఓనరు ఈ ప్రాజెక్ట్ కట్టమని తన శాఖ అధికారులు కట్టారు కదా, ఎవరో కాదు అధికారులు ఆదేశిస్తే వాడు ఇచ్చిన రిపోర్ట్ మేరకే మెగా సంస్థ ఎల్ఎన్టీ ముందు చేసింది. ఎల్ఎన్టీ సంస్థ మెగా సంస్థ జరుగుపోతారు, కానీ రాజకీయ నాయకులు ఎట్లా పోతారు? అంతేందుకు మనకు శ్రీకాంత్ గారి గతంలో మనకు జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా మారిందని మనం చాలా ఆరోపణలు చూసాం. ధనయజ్ఞంలో ఎవరైనా జైలుకి పోయినరా ఇప్పటి వరకు? రాజశేఖర రెడ్డి గారు పోలే, ఎవరు పోలే. కాకపోతే అధికారులు పోయింది, కొన్ని కుంభకోణాలు అధికారులు. రామ్మోహన్ రావు గారు, 1 సెకండ్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్